హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో కోటీశ్వరులు కావాలి అని కలలు కంటూ ఉంటారు. మరి మీ అదృష్టం ఎక్కడ ఉందో తెలుసా? మీ అరచేతిలోనే అదృష్టం ఉంది. మీ అరచేతిలో ఉన్న రేఖలలోనే అదృష్టం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు కావాలి అనేటువంటి కోరికలను సిద్ధింపజేసుకోవాలంటే దానికి సంబంధించిన గుర్తులను కానీ రేఖలను కానీ అరచేతిలో ఉన్నాయో లేవో తెలుసుకోవాలటువంటి కోరిక ఉంటుంది. హస్త సముద్రికంలో కోటీశ్వరులను చేసేటువంటి అద్భుతమైన రేఖ ఉంటుంది. చేతిలో ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. అరచేతిని పరిశీలించినట్లయితే అరచేతికి ఉన్నటువంటి వేళ్లలో ఒక్కొక్క వేలికి నవగ్రహాలలో ఉన్నటువంటి ఒక్కో నవగ్రహానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మన అరచేతిలో ఈ ఉంగరం వేలిలో రవి గ్రహానికి సంబంధించినగా చెప్పుకోవచ్చు. అంటే సూర్యుడికి సంబంధించిందిగా ఈ ఉంగరం వేలుని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ ఉంగరం వేలు కింద ఉన్నటువంటి స్థానాన్ని రవి స్థానం అని పిలుస్తారు. రవి స్థానం అంటే సూర్యుడు. ఉంగరం వేలు కింద ఉంటే సూర్యుడికి సంబంధించిన ఆ రవి స్థానంలో ఎవరైనా నిలువు రేఖ ఉన్నట్లంటే వారు తప్పకుండా వారి జీవితంలో కోటీశ్వరులు అవుతారు. ఎవరైతే ఉంగరం వేలు కింద వర్టికల్ లైన్ ఉంటుందో, నిలువు రేఖ ఉంటుందో వారు కోటీశ్వరులు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హస్త సముద్రికంలో చెప్పారు. అంతేకాదండి, ఈ ఉంగరం వేలు కింద ఉన్న భాగం ఎక్కడైనా సరే చతురస్రం ఉందో లేదో చూసుకోండి. చతురస్రం ఉంటే అంటే స్క్వేర్. ఈ ఉంగరం వేలు కింద ఎక్కడైనా సరే చతురస్రం ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. కారుల్లో తిరుగుతారు, తప్పకుండా కోటీశ్వరులుగా మారుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా మేము కోటీశ్వరులము అవుతాము అవ్వము అని తెలుసుకోవాలి అంటే ఈ ఉంగరం వేలుని చూసుకోవాలి. ఉంగరం వేలు కింద నిలువు రేఖ ఉందా తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ఒకవేళ నిలువు రేఖ లేకపోయినా ఒక స్క్వేర్ ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మన భవిష్యత్తు మొత్తం మన అరచేతిలోనే చూసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా ధనరేఖ అని ఇంకొక రేఖ ఉంటుంది. ఆ ధనరేఖ అనేది మణికట్టు నుండి అలా ప్రారంభమై అరచేతి వేళ్ళ వరకు వెళ్తుంది. ఉన్న స్క్వేర్ ఉన్న దాని ధనరేఖ అంటారు. కొంతమందికి మణికట్టు ప్రారంభం నుండి ధనరేఖ ఉండదు. అటువంటి వారికి చిన్న వయసులో ధనం పెద్దగా ఉండదు. ఎవరికైతే మణికట్టు నుండి ప్రారంభం అవుతుందో వారు చిన్నప్పటి నుండి కోటీశ్వరులుగా ఉంటారు. అలాగే కొంతమందికి మధ్య భాగంలో ఆ ధనరేఖ ప్రారంభం అవుతుంది. అటువంటి వారి జీవితంలో మధ్యస్థానం నుండి ధనం వస్తుంది. కాబట్టి ధనరేఖ ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ధనరేఖ లేకపోయినప్పటికీ కూడా రవిరేఖలో స్క్వేర్ ఉన్న తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్కరూ ఏమి అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయో చూసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు కావాలి అనే కోరిక ఉంటుంది. కాబట్టి మన అరచేతిలో ధనరేఖ పెద్దగా ఉంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ